తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి చల్లారక ముందే రాష్ట్ర రాజకీయాలను ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడెక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, భాజపా పార్టీలు తమ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఇక్కడ పోటీ చేసిన 3 పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురు బీజేపీ వాళ్లే అవటం విశేషం. ఒకే పార్టీ నుండి ముగ్గురు అభ్యర్థులు ఎందుకు పోటీ చేస్తారనేదే కదా మీ అనుమానం. ఒకరు బీజేపీ నుండి పోటీ చేయగా, ఇద్దరు గతంలో బీజేపీలో పనిచేసిన నేతలే ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సై అంటే సై అని తలపడనున్నారు. ఇప్పటికే చేరికలతో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమ్మర్లో వేడివేడిగా ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవలే ముగిసిన ఎంపీ ఎన్నికల రిజల్ట్ వెలువడక ముందే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారంతో దూసుకుపోతూ హోరెత్తిస్తున్నాయి. 2021లో ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోరు రంజుగా మారింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 3 అభ్యర్థులే కాక మరో 49 మంది ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డిలు బరిలో ఉన్నారు. అయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా మద్దతునిస్తున్నామని వెల్లడించారు. కమ్యూనిస్టుల మద్దతుతో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం వైపు దూసుకుపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ 3 అభ్యర్థులు ఒకప్పుడు బీజేపీ పార్టీలో పాత కాపులే కావడం ఆసక్తికరంగా ఉంది. రాజకీయ అవకాశాల కోసం బీజేపీ నుంచి ఇతర పార్టీలోకి జంపింగ్ చేసిన నేతలు ఇప్పుడు వేరు పార్టీల నుండి తలపడుతున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసి ఓటమి చవిచూశారు. మరోసారి ఆయన తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో నిలిచారు. దీంతో ఈసారి ఈ స్థానంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో దీన్ని చేజార్చుకోవద్దనే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిని పోటీలో నిలిపింది. మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక యుద్ధంలో గెలిచేదెవరో ఓడేదెవరో ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.